రైట్, వెల్కమ్ టు సీఎం టుడే. ఇవాళ బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ సస్పెన్స్ ప్రభాకర్ రావుకు ఉచ్చు బిగిస్తోంది. కాళేశ్వరం కుంభకోణం ఏసీపీ ఉక్కుపాదం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పయనం పూర్తి, మంత్రివర్గంలో భారీ మార్పులు ఖాయం. పల్ల రాజేశ్వర రెడ్డికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. జర్నలిస్ట్ అరెస్టుపై న్యాయస్థానం ఆగ్రహం. పొదిలీలో వైసీపీ విధ్వంసం, మహిళలపై రాళ్ల దాడి. సింగర్ మంగ్లీ పార్టీకి డ్రగ్స్ షాక్, పోలీసుల ఎంట్రీ. తెలుగు రాష్ట్రాలపై వర్ష బీభత్సం, మరోసారి హెచ్చరికలు. బంగారం వెండి రేట్లకు రెక్కలు, కొనుగోలుదారులకు షాక్. ఏపీలో కొత్త ప్రభుత్వం జోష్, అనిత పొలం పనులు మహోత్సవం. ఇక వివరాల్లోకి వెళితే, మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు 3 గంటలకు పైగా విచారిస్తున్నారు. ఈ కేసులో కీలక ఆధారాలు బయటపడుతున్నట్లు సమాచారం. ప్రభాకర్ రావు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి ఆరోపణలపై ఏసీపీ దాడులు వేగవంతమయ్యాయి. ఒక ప్రాజెక్టు అధికారి ఇంట్లో అలాగే ఏకకాలంలో 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరుగు పయనమయ్యారు. ఈ పర్యటనలో మంత్రివర్గ శాఖల మార్పులు, కొత్త మంత్రుల కేటాయింపులపై అధిష్టానంతో కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి అకస్మాత్తుగా జారిపడడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. వెంటనే ఆయన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది. జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ పై కేసు నమోదు చేసిన సెక్షన్ల విషయంలో న్యాయస్థానం పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది వాక్ స్వాతంత్ర్యంపై దాడిగా కొందరు విమర్శిస్తున్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి హింసకు పాల్పడ్డారు. మహిళలపై రాళ్ల దాడికి దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శాంతి భద్రతల పరిస్థితిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రముఖ సింగర్ మంగ్లీ పుట్టినరోజు పార్టీలో డ్రగ్స్ వినియోగం జరిగిందన్న ఆరోపణలతో పోలీసులు సడన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ ఘటన సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాలకు మరోసారి భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. కొన్ని చోట్ల ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా రాబోయే గంటల్లో మరింత వర్ష తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. పసిడి వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది భారీ షాక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చురుగ్గా కార్యకలాపాలు చేపట్టింది. హోంమంత్రి అనిత నాగలి పట్టి పొలం దున్నడం వంటి కార్యక్రమాలు, చంద్రబాబు, పవన్ కళ్యాణులు వన మహోత్సవంలో పాల్గొనడం వార్తల్లో నిలిచింది. ఇవి ఇప్పటివరకు బులెటిన్స్ లో అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీఎం టుడే.